అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిత్య హృదయం స్తోత్రం యొక్క భావం చెప్పబోతున్నాను. ప్రతిరోజు మనందరం ఏదో ఒక దేవతామూర్తి, కృష్ణుడు, రాముడు, విష్ణుమూర్తి, శివుడు, ఇలా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తాం. కానీ హఠాత్తుగా ఆ దేవతామూర్తులు మనకు ప్రత్యక్షమైనా మనం తెలుసుకోలేం. మరి రోజు కనపడుతున్న సూర్యదేవుని ఎంతమంది దేవుడని తెలుసుకోగలుగుతున్నాం? ఆయనలో దైవాన్ని చూడలేకపోతే ప్రపంచంలో అసలు దేవుణ్ణే మనం చూడలేం. భారతీయ శాస్త్రాలన్నీ సూర్యభగవానుడినే సమస్త దేవతా స్వరూపంగా చూపిస్తున్నాయి. విష్ణు భక్తులైన, శివభక్తులైన, అమ్మ భక్తులైన సూర్యభగవానుని భక్తులైతేనే ఆ భక్తి సిద్ధిస్తుంది. మనం పూజించే దేవతలందరూ సూర్యదేవుని స్వరూపాలే. అది తెలుసుకొని మనలో చాలామంది సూర్యారాధనలో ఆదిత్య హృదయం ప్రాముఖ్యత తెలుసుకొని ఆ ఆదిత్యుని ప్రసన్నం చేసుకోవడానికి ఆదిత్య హృదయం పఠిస్తున్నారు. కానీ దాని భావం చాలామందికి తెలియదు. అసలు ఆదిత్య హృదయ స్తోత్రం ఎవరికి ఏ సందర్భంలో చెప్పారో, ఆదిత్యుని వల్ల మనం ఏమి పొందుతున్నామో తెలుసుకుందాం. రామాయణంలో రామచంద్రుడు తదితరులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోయి లంకలో ఉంచగా రావణ చెర నుంచి సీతమ్మ తల్లిని విడిపించటానికి శ్రీరామచంద్రుడు రావణునితో యుద్ధము చేసిన సంగతి అందరికీ విదితమే కదా. ఆ సమయమున యుద్ధము చేసి మిగుల అలసి ఉన్న శ్రీరామచంద్రుడు సమరరంగమున చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎదురుగా రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలబడి ఉన్నాడు. ఆ యుద్ధమును చూచుటకు దేవతలందరూ అచ్చటికి విచ్చేసినారు. దేవతలతో పాటుగా వచ్చిన అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుని చూచి ఆ ప్రభువు చింతాక్రాంతుడై ఉండుట గ్రహించాడు. అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుని సమీపించి ఆ ప్రభువుతో ఈ విధంగా చెప్పాడు: సకల ప్రాణుల హృదయములను రంజింపజేయునట్టి ఓ రామ, మహాబాహు, నాయన, సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో దీని ప్రభావం వలన సమరమున నీవు శత్రువులందరిపై విజయమును సాధింపగలవు. ఆదిత్య హృదయము అను ఈ స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించున్నది, పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చున్నది, సమస్త పాపములను నశింపజేయున్నది, అది వ్యాధులను కూడా తొలగించున్నది, ఆయుష్ను వృద్ధిపరచున్నది, వివిధములకు సర్వ జపములలోనూ శ్రేష్టమైనది కనుక దీనిని జపించుట ఎంతేనే ఆవశ్యకము. సూర్యభగవానుడు అనంతమైన తన బంగారు కిరణములతో శోభిల్లుచు అనుదినము తన ఉదయ కిరణములతో జగతికి జాగృతిని కూర్చుచుండును. దేవాసురులెల్లరూ ఈయనకు ప్రణమిల్లుచుందరు. అతడు సకల తేజస్సులను మించిన తేజస్సు గలవాడు. వర్షాతపములచే సమస్త భువనములను నియంత్రించుచు లోకములకు వెలుగులను ప్రసాదించునట్టి సూర్యభగవానుని పూజింపుము. ఇతడు సమస్త దేవతలకును ఆత్మ అయినవాడు. సకల దేవతలను ఇతని స్వరూపములే. తన కిరణములచే లోకములకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దైవీ సంపదను వృద్ధిపరచుచు ఆసురీ శక్తులను అణిచివేయుచుండేవాడు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, సోముడు, వరుణుడు, పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములన్నీయును ఇతనివే. షడ్ఋతువులకును అంటే 6 ఋతువులకును కారకుడు కూడా ఈ ప్రభాకరుడే. ఇతను అదితిపుత్రుడు, జగత్సృష్టికి కారకుడు. జనులు తమ విధులను నిర్వర్తించుటకు ప్రేరణను ఇచ్చేవాడు. లోకోపకారము కొరకు ఆకాశమున సంచరించుచుండువాడు. వర్షముల ద్వారా జగత్తును పోషించువాడు. తన కిరణములచే లోకములను ప్రకాశింపజేయువాడు. బంగారు వన్నెతో తేజరిల్లుచుండువాడు. అద్భుతముగా ప్రకాశించుచుండువాడు.
బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైన వాడు. చీకట్లను తొలగించుచు దివా సమయమున అంటే పగలు ప్రాణులను కార్యనిమగ్నులను కావించువాడు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడు. అసంఖ్యాకములైన కిరణములు కలవాడు. సప్తసప్తైర్మరీచిమాన్ అంటే సప్త అని పేరు గల రథాశ్వము కలవాడు. సప్తి అనగా గుర్రము, మరీచి అనగా కిరణము, తేజోనిధానములైన కిరణములు కలవాడు. సుఖములను కూర్చువాడు. జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించెడివాడు. బ్రహ్మాండమునకు చైతన్యమును ప్రసాదించెడివాడు. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికములనడి తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమైనవాడు. తాపత్రయములను తొలగించుచు శాంతిని ప్రసాదించుచు తపింపజేయువాడు. సకల లోకములకును స్తుతిపాత్రుడు. దివా సమయమున అంటే పగలు అగ్నిని గర్భమునందు ధరించువాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును అంటే చీకటిని అజ్ఞానమును ఛేదించు లక్షణము కలవాడు. ఋగ్వేద, యజుర్వేద, సామవేదముల రూపమున విలసిల్లుచుండేవాడు. పూర్వాహ్నమున ఋగ్వేద రూపమున, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమున, సాయం సమయమున సామవేద రూపమున అలరారుచుండేవాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండేవాడు. అందువల్లనే ఇతడు అపామిత్ర అని ఖ్యాతి వహించాడు. వింధ్యగిరి మార్గమున అతి వేగముగా సంచరించువాడు. వేడిని కలిగి ఉండి వృత్తాకారమైన బింబము కలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగి ఉండువాడు. మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను తపింపచేయుచుండువాడు. గొప్ప పండితుడు. వ్యాకరణాది సమస్త శాస్త్రములయందును కుశలుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు కలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి కలిగి ఉండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రములకును గ్రహములకును తారలకును అధిపతి అయినవాడు. విశ్వస్థితికి హేతువు. అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు కలవాడు. 12 రూపములతో 12 నామములతో ప్రసిద్ధికెక్కిన ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారము. ఓ సూర్యదేవ, నీవు పూర్వగిరి యందును పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడవు. జ్యోతిర్గణములకు అధిపతివి, దినమునకు అధిపతివి, ఉపాసకులకు జయమును అనుగ్రహించువాడవు. జయములను శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడవు. వేల కొలది కిరణములు కలవాడవు. అదితి పుత్రుడవు అయిన ఓ సూర్యభగవానుడా, నీకు పదే పదే నమస్కారములు. నిన్ను ఉపాసించని వారిని నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపచేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించిన వాడవు. సృష్టి స్థితి లయములకు కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు అయిన ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారములు. ఓ సూర్యభగవానుడా, నీవు తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. ఉపాసకులలో గల కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములనడి అంతఃశత్రువులను రూపుమాపువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపజేయువాడవు. నిరంతరము దివ్య తేజస్సులను విరజిమ్ముచుండువాడవు. సమస్త జ్యోతిష్తులను అధిపతివి. పుటము పెట్టిన బంగారము వంటి వన్నెగలవాడు. అగ్నిదేవుని రూపమున ఆహుతులను గ్రహించువాడవు. సర్వ జగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశ స్వరూపుడవు. జగత్తున జరిగేడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు. కనుక ఓ భాస్కరుడా, నీకు నమస్కారములు. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునర్చుచుండును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రసాదించుచుండును. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా ఉండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే ఉండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే.
తత్ఫల స్వరూపము ఈతడే. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకములలో జరిగేడి సమస్త కార్యములకును ఈ సూర్యభగవానుడే ప్రభువు. రఘురామ, ఆపదల యందును, కష్టముల యందును, దుర్గమ మార్గముల యందును, భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనం అనేది ఉండదు. దేవదేవుడు జగత్పతియు అయిన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు మహాసంగ్రామమునందు విజయమును పొందగలవు. మహాబాహు రామ, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు వెళ్ళెను. మహా తేజస్వి అయిన శ్రీరామచంద్రుడు అగస్త్య మహాముని మాటలను పెడచెవని పెట్టకుండా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును తన మనస్సునందు నిలుపుకొనెను. పిదప ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని చూచుచూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడయ్యను. చివరికి విజయమును సాధించెను. విన్నారుగా ఆదిత్యుని యొక్క గొప్పతనము. కనుక అందరూ కూడా ప్రతిదినము ఆదిత్య హృదయం పఠించుచు ఆ స్వామి దయ వలన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవింతురుగాక.